నమస్తే. ఇవాళ అంజన్ కుమార్ యాదవ్ ఇంటికి అఖిలేష్ యాదవ్ రాబోతా ఉన్నారు. మొత్తం పండగ వాతావరణం ఉంది. ఓవైపు బాణాసంచారం, మరోవైపు యాదవ కులస్తులంతా కూడా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి యాదవ కులస్తులంతా కూడా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ నివాసం దగ్గరకు వస్తూ ఉన్నారు. అఖిలేష్ యాదవ్ వస్తున్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అఖిలేష్ యాదవ్ రావడానికి ప్రధాన కారణం ఏంటి? అంజన్ కుమార్ ఇంటికి ఎందుకు వస్తున్నారు? రాజకీయంగానా లేకపోతే పర్సనల్ అనుకోవాలా? అఖిలేష్ యాదవ్ గారితో మాకు 30 ఏళ్ళ సంబంధం ఉంది. ములాయం సింగ్ యాదవ్, స్వర్గీయ ములాయం సింగ్ యాదవ్ గారు ఎంపీగా ఉండి, ఆయనతో పాటు నేను కూడా ఎంపీగా ఉండి, ఆ మహానాయకుడు భూమిపుత్రుడు అంటారు ఆయన. ప్రధానమంత్రిగా డిఫెన్స్ మినిస్టర్ చేసిండు హిందుస్థాన్ భారతదేశానికి. యూపీ ముఖ్యమంత్రిగా 3 పర్యాలు చేసిండు. ఆయన తనయుడు అఖిలేష్ యాదవ్ గారితో నేను ఎంపీగా ఉన్నా. హైదరాబాద్ వస్తే మీ ఇంటికి వస్తాను, నీ దగ్గరకు వస్తా, లంచ్ చేస్తా అని చెప్పిండు. హైదరాబాద్లో రేపు ఆయన ప్రోగ్రాం. ఎందుకోసం ఈరోజు నా గురించి వచ్చిండు. ఏమన్నా డిస్కషన్ ఫోటో దిగుతాడు. ఇల్లు మా ఇంటికాడ ఈ కొంచెం కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఇది నా ఇల్లే కదా, 25 ఏళ్ళ నుంచి ఉంటాడు అది. అందుకోసం నా దగ్గరికి వస్తా అని చెప్పి వచ్చిండు. అంజన్ కుమార్ అఖిలేష్ మధ్య ఏం డిస్కషన్ నడవబోతున్నది? ఏం డిస్కషన్ లేదు. 50 మంది ఎంపీలు ఉన్నారు, 37 మంది గెలిచారు. రాజ్యసభలో అన్నీ కలిపి 125 మంది ఎమ్మెల్యేలు. డిస్కషన్ నాకు కాంగ్రెస్ అలయన్స్ పార్టీ కదా, ఇండియా అలయన్స్లో ఉన్నాడు ఆయన. సత్సంబంధాలు ఉన్నాయి ఈయనతోనే. కానీ లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ వాళ్ళందరూ, లాలూ మా ఇంటికి 2 సార్లు వచ్చిండు. ములాయం సింగ్ వచ్చిండు, ఇప్పుడు అఖిలేష్ యాదవ్ వస్తుంది. కూర్చోరమ్మా లేదు. చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్తారు. ఓవైపు ఒగ్గు కళాకారులు ఉన్నారు, ఓవైపు శివసత్తులు ఉన్నారు. ఇంకా చాలా వెళ్తాయి. ఇంకా ఎయిర్పోర్ట్కి పోయారు అందరు. ఎయిర్పోర్ట్ కొని రిసీవ్ చేయడానికి పోయి కొన్ని సిటీ అంతా అఖిలేష్ యాదవ్, అంజన్ కుమార్, అనిల్ కుమార్ యాదవ్ల కటౌట్లు కనబడుతున్నాయి. చాలా స్పెషల్ అట్రాక్షన్ ఉన్నాయి. వైట్ అఖిలేష్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్, అరవింద్ యాదవ్, ఇదంతా అంజన్ కుమార్ యాదవ్. ఏకేవై టీం ఏకేవై అందరు వస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాదవ సోదరులందరూ వస్తున్నారు ఈరోజు. అందరు వస్తున్నారు. నువ్వు స్టేజ్ కాడికి పోయిరా, పో స్టేజ్ దాకా పోయిరా, తెలుస్తుంది. స్టేజ్ దాకా పోయిరా. అఖిలేష్ యాదవ్ అయితే అంజన్ కుమార్ యాదవ్ ఇంటికి వస్తున్నారు. ఒకసారి వేదికను చూస్తే మినిస్టర్ క్వార్టర్స్లో భారీ సెటర్ అయితే ఏర్పాటు చేశారు. భారీ స్థాయిలో యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి సోదరులను చూస్తూ ఉన్నారు. సో హైదరాబాద్ వస్తే ఇంటికి వస్తానంటూ అఖిలేష్ యాదవ్ మాట ఇవ్వడము అన్నట్టుగానే అఖిలేష్ యాదవ్ మాట ప్రకారంగా అంజన్ కుమార్ యాదవ్ ఇంటికి వస్తున్నారు. ఆయన కలిసి భోజనం చేసి ఇక ఫ్యామిలీ మెంబర్స్తో ఫోటో దిగి వెళ్తారంటూ చెప్తున్నటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే భారీ స్థాయిలో ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఒకసారి ఎల్ఈడి స్క్రీన్లు కావచ్చు, అదేవిధంగా దున్నపోతులకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనకు కనపడుతున్నాయి. ఆ స్టేజ్కి లెఫ్ట్ సైడ్లో దున్నపోతుల అంటే దున్నరాజుల ఏర్పాటు కూడా చేయడం జరిగింది. యాదవులకు సంబంధించి ఒక సింబాలిక్ ఉంటుంది. యాదవుల సదర్ ప్రోగ్రాము హైదరాబాద్ వ్యాప్తంగా భారీ స్థాయిలో జరుగుతుంది. అటువంటి సింబాలిక్ అయినటువంటి దున్నరాజులను కూడా అఖిలేష్ యాదవ్ వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత స్పెషల్ అట్రాక్షన్గా కల్పించేందుకు ఆ దున్నరాజులను కూడా తీసుకొచ్చారు. దున్నరాజులకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. భారీగానే 2 భారీ దున్నపోతులని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా కేవలం అఖిలేష్ యాదవ్కి సంబంధించి వెల్కమ్ చెప్పేందుకే దున్నరాజులను ఏర్పాటు చేయడం తెలుస్తుంది. అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నారు. అవసరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ఓవైపు ఒగ్గు కళాకారులు, మరోవైపు భారీ స్థాయిలో ఉన్నటువంటి దున్నరాజులను కూడా సదరు ఉత్సవాలలో యాదవులది ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉంటుంది. సదవులో మరి దున్నపోరులో ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉంటుంది. అటువంటి దున్నరాజులను ఏర్పాటు చేస్తూనే అఖిలేష్ యాదవ్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్ దాకా గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఆ మధ్యలో కటౌట్లు, ఆ మధ్యలో అనేకమైనటువంటి కళాకారులను, అదేవిధంగా ఇతర తెలంగాణ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి అనేకమైనటువంటి కళాకారులను పిలిపించి గ్రాండ్ వెల్కమ్ అయితే అఖిలేష్ యాదవ్కు మరి అంజన్ కుమార్ యాదవ్ తరఫున ఇస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి ఏం డిస్కషన్ ఉండబోతుందంటే కేవలం ఫ్యామిలీ ఫోటో దిగి భోజనం చేసి వెళ్తారంటూ అంజన్ కుమార్ యాదవ్ అయితే చెప్పుకోవడం పరిస్థితి. అంజన్ కుమార్ అఖిలేష్ యాదవ్ మధ్య ఎటువంటి భేటీ జరగబోతుందని
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.